ధవళేశ్వరంలో బాలికల కిడ్నాప్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. చెన్నై మీదుగా పిల్లల్ని ఊటీ తీసుకెళ్తుండగా నిందితుడిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ను విజయనగరం జిల్లా పెదమానుపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గా గుర్తించినట్లు ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. మీ ద్వారా సొసైటీకి చెప్పేది ఏంటంటే మైనర్ బాలికల రక్షణ మనందరి బాధ్యత. పోలీసులతో పాటు మీరు పోలీస్కి వీఆర్ లిమిటెడ్ ఫోర్స్ కాబట్టి ఖచ్చితంగా మేము వీ వాంట్ టు ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్. అట్ ది సేమ్ టైం క్రిమినల్స్ మీద చట్టపరమైన చర్యలు ఏమున్నాయో అవి తీసుకుంటాం. సో మీ ద్వారా అందరికీ చెప్పేది ఈ లాడ్జెస్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా మైనర్ బాలికల పట్ల మనము వారి రక్షణ కోసం ఇంపార్టెంట్ ఇవ్వాలి. మీరు మీడియా మిత్రులు కూడా ఈరోజు ఆ కేసు డిటెక్షన్లో ఒక మీడియా మిత్రుడే ఎప్పుడో నాకు పరిచయం ఉన్నాయన అతను లోకల్ పోలీస్ ద్వారా మనం పంపించిన గ్రూప్ ద్వారా ఆయనే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మమ్మల్ని లేపి సార్ వీళ్ళు ఉన్నారు ఇక్కడే అని చెప్పాడు. సో కన్ఫర్మ్ అయింది. మనం నెల్లూరులోనే ఉన్నాం మన టీము. అట్ ది సేమ్ టైం ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. సో పట్టుకోగలిగాము. సో దీంట్లో ట్రూటో మన ధవళేశ్వరం కానీ అలాగే నార్త్ జోన్ పనిచేసే మొత్తం అందరూ కూడా అలాగే మా హెడ్ క్వార్టర్లో పనిచేసిన టీమ్స్ కానీ అందరూ కూడా సౌత్ జోన్ అలాగే ఐటీ కో టీమ్ అందరూ కూడా చాలా బాగా పనిచేసి దీన్ని బ్రేక్ చేయడానికి అహర్నిశలు కష్టపడ్డారు. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇలాంటి ఎక్కడైనా ఉంటే మీడియా మిత్రులందరికీ అలాగే మీడియా ద్వారా పబ్లిక్ చెప్తున్నాం, ఇలాంటి ఇష్యూస్ ఉంటే మనం ఎంత వేగంగా సమాచారాన్ని స్ప్రెడ్ చేయగలిగితే అంత వేగంగా మనము ఆ ఎక్యూజ్డ్ ఎటువంటి క్రిమినాలిటీ ఇంజరీస్ ఇన్ఫ్లిక్ట్ చేయకుండా మనం పట్టుకోగలుగుతాము. చూడండి హైవే కాదు రైల్వే